విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కమిటీ వేశారు. జయరాం రమేష్ కమిటీ వేశారు. ఇక్కడ రోసే కమిటీ కూడా వేశారు. ఏ కమిటీ రిపోర్ట్లు ఇవ్వాల. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. అది కూడా రిపోర్ట్ ఇవ్వాల. ఏ రిపోర్ట్లు ఇవ్వకుండా, ఏ సమస్యను కూడా అధ్యయనం చేయకుండా, మామూలుగా జటిలమైన సమస్య, సున్నితమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనో చేయకుండా ఒక్క రాజకీయాల కోసం చేసిన ప్రక్రియ తప్ప ఇంకోటి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వ్యతిరేకించాడు, ఎంపీలు వ్యతిరేకించారు, వాళ్ళ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. అయితే వీళ్ళు ఎంత దారుణంగా అంటే జూలై 30, 2013 యూపీఏ మీటింగ్ పెట్టి 20 నిమిషాల్లో మేము ఆంధ్రప్రదేశ్ని విభజన చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని చెప్పి తీర్మానం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ మీరు చూస్తే చిదంబరం, ఆనాటి షిండే, సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉంటే ఒక స్ట్రెంగ్త్ ఉంటుందని అటు మహారాష్ట్ర, ఇటు తమిళనాడు ఆ రోజు అన్నీ కూడా డిస్కషన్లకు వచ్చాయి. అలాంటి డిస్కషన్లు చేసి ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. 2012 ఫిబ్రవరి 25న 8 పార్టీలతో అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో కానీ, ఏ మీటింగ్లో కానీ ఎప్పుడు కూడా ఏమి చేయబోతున్నాం, మేము విభజన చేస్తే ఏం జరుగుతుంది, విభజన చేయాలంటే ఏ ప్రాతిపైన చేస్తున్నాం, ఏ విధంగా పంపకాలు చేస్తాం అనే విషయం ఎక్కడా మాట్లాడలేదు. ప్రతి ఒక్కసారి వీళ్ళు ప్రవర్తించిన తీరు, మీరు చెప్పండి మేము వింటాం అంటే ఏం చెప్పాలి, మీకేం కావాలో చెప్పండి, ఇట్లా మాట్లాడారో తప్ప ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఈ మారుగా చేస్తాం అని ఎప్పుడూ చెప్పకుండా ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆర్టికల్ 3 కానీ, సిఆర్సి నివేదిక కానీ, ప్రత్యేక కమిటీ జనరల్గా ఒక రాష్ట్రాన్ని విభజన చేయాలంటే ఎయిదర్ ఆర్టికల్ 3 దాని ప్రకారం అసెంబ్లీ తీర్మానం పాస్ చేయడం,